అనే విషయం గుర్తించిందట. తర్వాత ఈమె కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయనే విషయం కూడా వర్షిని వాళ్ళ పేరెంట్స్ తెలియజేసింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు బేరం పెట్టారు అని అఘోరి స్వయంగా చెప్పింది. ఏంటి వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు ఏంది బేరం పెడతారేంటి అమ్మాయిని, ఇదేం బాగలేదు అని చాలా బాధపడింది. చివరికి కూడా వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగి బేరం కుదరలేకపోయేటప్పటికి వీళ్ళు వచ్చేసి బలవంతంగా అమ్మాయిని వెనక్కు తెచ్చారు. అమ్మాయిని వెనక్కు తేవడానికి కారణం అదే వెనక్కి. ఈ లోపల ఏంటంటే ఈ యొక్క వర్షిని మీద ఆమె మంత్ర ప్రయోగం చేసింది. క్షుద్ర ప్రయోగం ఆల్రెడీ చేసింది ఆమె. దాన్ని వశీకరణం అంటారు. ఇప్పుడు ఆమె 2 రకాల సాటిస్ఫాక్షన్ చేస్తున్నది. ఒకటి వర్షిణిని వశీకరణ చేయండి. తమన్నా గారు జాయిన్ అయ్యారు. తమన్నా గారు, సో ఇందాక శేఖర్ భాష గారు మీరు అడిగారు కదా, సో అడగండి. తమన్నా గారు చెప్పండి. ఇప్పుడు ప్రపంచ భాష గారికి నేను ఎవరో తెలియదండి, జబర్దస్త్ వాళ్ళు తెలుస్తాను. అయ్యో మనం కలిసాం అయ్యో గుర్తొచ్చారు. ఉన్న వాళ్ళు సమాజంలో సొసైటీలో ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళకి శేఖర్ భాష గారికి తెలీదు. అయ్యో ఎందుకు తెలియదమ్మా, నాకు తెలుసు మీరు జబర్దస్త్ లో కలిసామని గుర్తుంది నాకు. జబర్దస్త్ ఎవరు చేశారండి? మీకు జబర్దస్త్ ఎలా కనబడుతున్నారా? జబర్దస్త్ మీరు జబర్దస్త్ కంటెంట్ జబర్దస్త్ వాళ్ళు తెలుసు కానీ తను తెలియదు అని చెప్పేసి అంటున్నారు. జబర్దస్త్ వచ్చారేమో గెస్ట్ గా వచ్చారు ఒకసారి. తమన్నా గారు, నేను జబర్దస్తులు చేయనండి శేఖర్ భాష గారు. ఓకే సారీ కన్ఫ్యూజ్ అయ్యి ఇంకోళ్ళు ఎవరో వచ్చారు మీ. ఓకే సరే కమ్ టు ద పాయింట్. సో విషయం ఏంటంటే అమ్మా ప్రపంచ అమ్మా వినండి ఒకసారి. శేఖర్ భాష గారు జబర్దస్తులు మీరు చేస్తుంటారు, చీరలు కట్టుకుని మేము చెయ్యం. సరే మంచి మాట. నేను అడిగేది ఒకటే, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళగా మారాలి అనుకున్నప్పుడు ఎక్కడికో వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారు. చేసుకొచ్చిన తర్వాత తన లైఫ్ తను లీడ్ చేస్తారు. బట్ అలా చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఇది తప్పు.